సినిమా ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావుది ప్రత్యేక స్థానం. 1978లో చిరంజీవి సినిమా ప్రాణం ఖరీదుతోనే ఆయన కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కమెడియన్గా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సుమారు 750కి పైగా సినిమాల్లో నటించారు. తండ్రిగా, తాతగా, మామగా, బాబాయ్గా ఇలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టించుకున్నారు. తన నటనా ప్రతిభకు ప్రతీకగా పద్మశ్రీ, నంది పురస్కారాలు సొంతం చేసుకున్నారు. అయితే తన 40 ఏళ్ల సినిమా కెరీర్లో కోట శ్రీనివాసరావుకు తీరని కోరిక ఒకటి ఉంది. దానికోసం ఆయన 18 ఏళ్ల పాటు పరితపించారట. కానీ అది నెరవేరనే లేదట. కోట శ్రీనివాసరావు తీరని కోరిక ఏంటంటే స్వర్గీయ నందమూరి తారక రామారావుతో కలిసి నటించడం. ఎస్, తన 40 ఏళ్ల సినీ ప్రయాణంలో సీనియర్ ఎన్టీఆర్తో కలిసి ఒక్క సీన్లోనైనా కలిసి నటించలేదే అన్న బాధ ఆయనలో ఉండేదట. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక ఈ అవకాశం కోసం ఆయన 18 ఏళ్ల పాటు ఎదురు చూశారట. కానీ అది నెరవేరలేదు. ఇక కోట శ్రీనివాసరావు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చే సమయానికే ఎన్టీఆర్ ఇండస్ట్రీని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చినప్పటికీ కేవలం 3-4 సినిమాల్లోనే నటించారు. చివరికి ఆ సినిమాల్లోనూ కోటకు అవకాశం రాలేదు. చివరకు ఎన్టీఆర్, మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఒక పాత్ర కోసం కోటకు పిలుపు వచ్చింది. కానీ అప్పటికే కోటకు బిజీ షెడ్యూల్ ఉండడంతో ఆ ఛాన్స్ కూడా పోయింది. చివరకు మేజర్ చంద్రకాంత్ సినిమానే ఎన్టీఆర్ ఆఖరి మూవీ కావడంతో కోట శ్రీనివాసరావు కోరిక తీరనేలేదు.